శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో హరహర శంకర జయ జయ శంకర అని వ్రాసి మహాస్వామి వారి కృపకు పాత్రులవ్వండి. 2000 సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరులు కాశీ మహాక్షేత్రానికి విచ్చేసి హిందూ మత పునరుజ్జీవనానికి పునాదులు వేశారని మనందరికీ తెలుసు. నేటికి మరలా ఆ శంకర భగవత్పాదుల అవతారమూర్తులైన కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కాశీలోనే కల్లారా చూసే భాగ్యం కలిగినందుకు మేమందరం ఆనందిస్తున్నాము. దక్షిణ దేశం నుంచి పాదచారులై పలు శ్రమల కోర్చి శ్రీ కామకోటి స్వాములు కాశీకి రావడం ఆనాటి ఆదిశంకర భగవత్పాదుల దిగ్విజయ యాత్రను మరలా స్ఫురణకు తెస్తున్నది. ఇది ఒక పూర్వానుభవం. 1943లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం పక్షాన జరిగిన బ్రహ్మాండమైన మహాసభలో కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రులకు స్వాగతం పలుకుతూ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడు దివంగతుడు శ్రీ మదనమోహన మాలవ్య పండితుడు నుడివిన స్వాగత వాక్యాలివి. మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడే కాదు, ఉత్తరప్రదేశంలో జన్మించి యావత్ భారత ప్రశస్తిగాంచిన సుప్రసిద్ధ జాతీయ నాయకుడు. గాంధీ, తిలక్, నెహ్రూల కోవకు చెందిన అకలంక దేశభక్తుడు. మీదు మిక్కిలి అకుంఠిత సనాతన ధర్మ పరాయణుడు. ఆయన వాణి అశేష భారత హిందూ జనవాణి, సమస్త హిందూ సంఘానికి మకుటం లేని మహీపతి అని మాలవ్య పండితుని గురించి లాలా లజపతిరాయ్ ప్రశంస. సనాతన ధర్మావలంబకుల తరపున కంచి యతీంద్రులకు నివాళులర్పించడానికి మాలవ్య పండితుల కంటే మహోత్తములుండరు. కాగా కామకోటి పీఠాధీశ్వరులు ఆదిశంకర భగవత్పాదుల అవతారమని మాలవ్య చేసిన ప్రస్తుతిని మించినది వేరొకటి లేదు. కాశీ మహాక్షేత్ర సుదీర్ఘ చరిత్రలో శ్రీ కామకోటి పీఠాధిపతులకు జరిగిన ఈ ఘన సత్కారం ఇతరులెవ్వరికీ జరగలేదంటే అతిశయోక్తి కాదు. యావత్ భారతంలో హిందువులకు కాశీ క్షేత్రరాజం, పావన క్షేత్రముల రాశి వారణాసి, ఆర్ష సంస్కృతికి అనాది నుండి ప్రధాన కేంద్రం. ఈ క్షేత్రంలోనే ఆదిశంకరుల భగవత్పాదులు భాష్య గ్రంథ రచన ఆరంభించారు. ఇక్కడి నుండే తమ దిగ్విజయ యాత్ర కొనసాగించారు. కాశీలో సన్మానం పొందితే అశేష పండితలోకం హర్షించినట్టే. దక్షిణ దేశంలో కామకోటి మహాస్వామి వారి కీర్తి దశదిశలా వ్యాపించింది. ఈ సన్మాన సభా విశేషాలను తెలుసుకోవడం ద్వారా ఔత్తరాహులలోని విద్వద్వరేణ్యులు స్వామికి ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో విదితమవుతుంది. ప్రయాగయాత్ర ముగించి అక్కడి నుండి కాశీకి 80 మైళ్ళు నడక సాగించి 1934 అక్టోబర్ 6వ తేదీ కంచి మహాస్వామి కాశీ నగరంలో అడుగుపెట్టారు. ఆనాటి నగర ప్రవేశ మహోత్సవంలో 1,00,000 మంది ప్రజలు పాల్గొన్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గంగనాథ గారితో సహా 20 మంది మహామహోపాధ్యాయ పండితులు వివిధ సన్మాన సభలలో స్వామికి ప్రస్తుతులందజేశారు. వారిలో నవద్వీప పండితులు, కామాక్ష్యనాథ తర్కవాగీశులు, బెంగాల్ బ్రాహ్మణ మహాసభాధ్యక్షులు, పంచానన తర్కరత్న పండిట్ లక్ష్మణశాస్త్రి ద్రావిడ్, పండిట్ భానుశాస్త్రి వశే, పండిట్ పద్మనాభశాస్త్రి ప్రభృతులెందరో ఉన్నారు. 1935 ఫిబ్రవరి 9వ తేదీన మాలవ్య పండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయం యాజమాన్యాన్ని సమావేశపరిచిన మహాసభ కాశీ నగరంలో ఉన్న పండిత బృందంతో, విశ్వవిద్యాలయం అధికారులతో, సంస్థానాధిపతులతో, యతివరేణ్యులతో నిండిపోయింది. స్వాతంత్రోద్యమ సందర్భంలో తప్ప అపూర్వమైన ఇలాంటి సభ అంతకు ముందెన్నడూ జరగలేదు. పండిత మదనమోహన మాలవ్య స్వాగతం పలికారు. స్వాగత పత్ర సమర్పణము, పండితుల కృతజ్ఞతాపూర్వక ప్రసంగాలు జరిగిన పిమ్మట శ్రీ కంచిస్వామి సరళ సంస్కృతంలో సభవారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు నేను చెప్పబోనది మహాస్వామి వారి ఉపదేశ సారాంశం. విద్య మనశ్శాంతికి కారణం కావాలి. జ్ఞానార్జనం చేస్తూ మర్త్యభావాన్ని అధిగమించగలగాలి. మాలవ్య పండితులు స్థాపించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఆస్తిక్యం గల విద్యాభ్యాసాన్ని లక్ష్యంగా పెట్టుకొని విద్యా ప్రణాళికలు రచింపబడాలి.
ఆలోచనలలో మరియు ఆచరణలో ఆదర్శప్రాయమైన జీవనం చేయగల విద్యార్థులను తీర్చిదిద్దగల విద్యా విధానాన్ని ఈ విశ్వవిద్యాలయం సృష్టించాలి అని తెలిపారు మహాస్వామి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.